కొంతమంది ఇళ్లలో డ్రైవర్లు అక్కడ పెట్టేస్తారు. అద్దాములు అతి కష్టం మీద లాక్కోపోతారు. గ్యాస్లు అయిపోతున్నా సరే వెంటనే మన కారు ఒకటి తీసుకొని గ్యాస్ కూడా ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి తీసుకురావడం అంతే. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరి. ఎస్వికేడి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మీరు చూసే ఉంటారు, కువైట్లో గ్యాస్లు ఎలా ఉంటాయో మనం ఎలా తెచ్చుకోవాలో ఈరోజు చూద్దాం. ఆల్మోస్ట్ అందరికీ డ్రైవర్లకు కానీ కద్దాములకు కానీ కువైట్లో అందరికీ ఉన్న తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసమే, అలాగే ఇండియాలో చూసే వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే, మన ఇండియాలో ఇప్పుడు గ్యాసులు కానీ ఎక్కువ విపరీతంగా రేట్ అయితే పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు 400 నుంచి 600 దాకా ఉండింది, ఇప్పుడు వచ్చేసి 1000 రూపాయలు కూడా దాటిందంటే ఆశ్చర్యం ఏం లేదనమాట. ఇంకో విషయం ఏంటంటే, మన ఇండియాలో గ్యాస్ అయిపోతే బుక్ చేసుకోవడం, అలాగే ఒక ఫోను లింక్ ఖచ్చితంగా ఉండాలి, అలాగే బుక్ ఒకటి ఉండాలి, మన బ్యాంక్ అకౌంట్ లాగా గ్యాస్ బుక్ అయితే ఉండాలి, అలాగే మనకు ఫోన్లు కానీ అకౌంట్ కానీ మొత్తం అన్నీ లింక్ ఉండాలి. కానీ ఒక్కసారి గ్యాస్ అయిపోయిన తర్వాత మనం ఆన్లైన్ చేసుకోవాలి. ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఒక 3 రోజులకు కానీ 4 రోజులకు కానీ మనకు అందుబాటులో ఎప్పుడైతే వస్తాయో అప్పుడైతే ఒక వ్యాన్లో తీసుకొచ్చి మనకు బిగిచ్చేసి లేకపోతే బయట పెట్టేసి వెళ్ళిపోతారు. దాని తర్వాత మనం చూసుకోవాలి. కానీ కువైట్ దేశంలో అలాంటివి ఏమి ఉండదు అన్నమాట. ఇంటికి ఒక ఇల్లు, పెద్ద ఇల్లు కానీ చిన్న ఇల్లు కానీ, పెద్ద ఇల్లు అయితే ఇల్లును బట్టి గ్యాసులు ఉంటాయి, 5 కానీ 6 కానీ 7 కానీ, ఇంకా ఒక 6-7 ఫ్యామిలీస్ అలా ఉంటే 10 కన్నా ఎక్కువే ఉంటాయి గ్యాసులు. ఎవరైతే ఆ ఇంట్లో డ్రైవర్లుగా ఉంటారో వాళ్ళైతే గ్యాసులు తీసుకురావడం జరుగుతుంది. అఫ్కోర్స్ నేను కూడా తెస్తాను, ఎందుకంటే గ్యాసులు మోసే బాధ్యత మందే కాబట్టి ఎక్కడన్నా పై ఫ్లోర్లో కానీ ఎక్కడ వంట రూమ్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టేసి రావడం మన బాధ్యత అనమాట. ఎందుకంటే లేడీస్ వీక్నెస్గా ఉంటారు, మనకు కోటలు కూడా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు ఆడవాళ్ళు ఎత్తుకోలేరు అని చెప్పి. అలాంటప్పుడు మనం ఎత్తుకొని ఇచ్చేసి రావాలన్నమాట, లోపలికి వెళ్ళేసి భుజం మీద పెట్టుకొని ఎత్తుకొని పోవాలి మంచి వాళ్ళు అయితే. అదే కొంతమంది ఇళ్లలో డ్రైవర్లు అక్కడ పెట్టేస్తారు. అద్దాములు అతి కష్టం మీద లాక్కోపోతారు. నేను ఇంతలా ఉన్నా కానీ నాకైతే గ్యాసులు అంటే అసలు పడదనమాట, ఎందుకంటే నాకు నిప్పులు వస్తాయి, గ్యాసులు నేను మొయ్యలేను. అలాంటిది డ్రైవర్లు లేని వాళ్ళు అయితే ఇంకా అతి దారుణంగా తయారవుతారనమాట. ఇద్దరు కద్దాములు ఉంటే పర్వాలేదు, కానీ ఒక చేత్తో మోసుకోపోవడం, చెరొక చేత్తో మోసుకోపోతారు. అలాగే ఒకే ఒక కద్దాం ఉంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది గ్యాసులతో. కానీ అది అలా పెడితే ఇక్కడ గ్యాసులు అనేది చాలా అంటే చాలా చీపు. పెట్రోల్ కానీ అలాగే గ్యాస్ కానీ ఇలాంటి మొత్తం చౌక ధరలు దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ చౌక ధరలో దొరికే విషయాలలో, వస్తువులలో పెట్రోల్ తర్వాత గ్యాస్, సరేనా. కువైట్లో కేవలం ఒక గ్యాసు మన ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేస్తే 180 రూపాయల నుంచి 200 వరకు లోపలే ఉంటుంది, ఓకేనా. చాలా అంటే చాలా చీపు కువైట్లో. దాన్ని బట్టి ఇంకో విషయం ఏంటంటే, మన ఇండియాలో ఆన్లైన్ చేసుకోవాలి, బుక్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా. కానీ అలాంటిది ఇక్కడ ఏం లేదని మీకు చెప్పాను కదా. గ్యాస్లు అయిపోతున్నా సరే వెంటనే మన కారు ఒకటి తీసుకొని గ్యాస్ కూడా ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి తీసుకురావడం అంతే. వెయిటింగ్ కానీ ఇన్ని ఎత్తుకోమోతున్నారు అన్ని ఎత్తుకోమోతున్నారు ఒకటే, ఆనాటి ఏ ఉండదు. ఎన్ని ఇస్తామో అన్ని గ్యాస్ ఎంటీ గ్యాసులు అక్కడ ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకొని మనం ఫుల్ గ్యాసులు తెచ్చేసుకోవచ్చు. ఎవరైనా సరే, కువైట్ వాళ్ళు కాదు, ఇతర దేశం వాళ్ళు ఎవరైనా సరే, గ్యాసులు ఉపయోగించే వాళ్ళు ఎవరికైనా అదొకటి ఇక్కడ మంచి బెనిఫిట్ అనమాట. ఎవరు పోయినా సరే గ్యాస్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఒకసారి మీకు కూడా అక్కడికి వెళ్ళి చూపిస్తా, ఒకసారి చూడండి.
ఇక్కడికి గ్యాస్ గోడంకి అయితే నేను వచ్చేసాను అనమాట. సో అక్కడికి వీడియో తీయడం అంత నాకే నచ్చలేదంటే చాలామంది మజిలీ వాళ్ళంతా ఒక్క ఉన్నారు, అందుకాక కార్లు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి మీరు ఎలా నుంచి చూస్తున్నారు కదా, ఏం లేదు, దాని బదులు నేను వీడియో చేసి మాట రూపంలో చెప్తా. ఏముండదు, కువైట్లో ఎక్కడైనా సరే ఒక ఏరియాకి ఇలాంటి షెడ్ అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది, గోడవ. ఒక హాస్పిటల్ కానీ, ఒక స్కూల్ కానీ, ఒక జమియా కానీ, గ్యాస్ గోడం ఇలాంటివి ఖచ్చితంగా అయితే ఉంటాయి. ఏ మందక అయినా సరే, ఏ ఏరియాలో అయినా సరే ఇలాంటివి ఖచ్చితంగా ఒకటి ఉంటాయి. అలా ఉన్న పక్షంలో మనం దిగాల్సిన పని లేదు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ బాయ్స్ కూడా ఉంటారు, ఒక 4-5 మంది మెంబర్స్ ఉంటారు. మనం కార్ తీసుకుని వెంటనే వాళ్ళే వచ్చి తీసుకొని ఎంటీ గ్యాస్లు తీసుకొని గ్యాస్లు ఫుల్ చేసినట్టు మనకి ఇచ్చేస్తారనమాట, ఎక్స్చేంజ్ చేస్తారు. మనం దిగాల్సిన పని లేదు, ఓకేనా. సో అది మ్యాటర్ అనమాట. ఇక్కడ గ్యాస్ రక ఈ విధంగా కువైట్లో మనం గ్యాస్ పొందొచ్చు. దానికి మళ్ళీ ఒక అటాచ్ ఉంటుంది అనమాట, ఎవరు కూడా కష్టపడి ఎత్తకుండా ఒక క్రేన్ లాగా ఉంటుంది ఒకటి, అలాంటివి అయితే ఏర్పాటు చేశారు కువైట్ గవర్నమెంట్ అయితే. ఇలా ఉంది. మొత్తానికి మీకు వీడియో నచ్చినట్టే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేసుకోండి. ఓకే.